టీడీపీ నేత నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఈరోజు విజయవాడ వ్యాప్తంగా అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేసినేని చిన్ని నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా క్యాడర్ను కలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాలు అలాగే పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటికే కేసినేని నాని పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చేస్తున్న విమర్శలు కావచ్చు, క్యాడర్లో కొంత గందరగోళ పరిస్థితి తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్న అంశాలపై కూడా కేసినేని చిన్ని తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి ధీటుగా ఎదుర్కొంటాము, భవిష్యత్తులో విజయవాడ ఎంపీ సీట్తో పాటు 7 ఎమ్మెల్యే స్థానాలు కూడా కానుక చంద్రబాబుకు లోకేష్కి అప్పగిస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు కేసినేని చిన్ని గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మొత్తం పార్లమెంట్ పరిధిలో పర్యటన చేస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, కానీ కేడర్లో కొంత గందరగోళం కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, ఎట్లా ఎదుర్కోపోతుంది? కేడర్లో గందరగోళం ఏముందండి? ఎటువంటి గందరగోళం లేదు. కేడర్ అంతా పార్టీ కమిటెడ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్న పార్టీ. కార్యకర్తలందరూ కూడా పార్టీ వెంబటే ఉన్నారు. ఎటువంటి గందరగోళం లేదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీరు చూశారు, కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెంబట 3-4 వ్యక్తులు తప్పితే ఎవరు వెళ్ళలేదు. కాబట్టి మా కేటర్ కానీ మొత్తం 7 నియోజకవర్గాల్లో కేటర్ కూడా పార్టీకి అండగా తెలుగుదేశం పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారితోనే ప్రయాణిస్తున్నారు. దీంట్లో ఎటువంటి గందరగోళం లేదు. అంటే చాలామందిని కూడా ఫోన్తో మాట్లాడి రమ్మని ఆహ్వానించడం కావచ్చు, అటువైపు వస్తే సీట్లు ఇప్పిస్తామని కొంత చర్చ నడుస్తుందని కూడా కొంతమంది ఫోన్లు చేస్తున్న పరిస్థితి మీ దృష్టిలో ఏమైనా ఉందో, మీకు ఏమైనా చెప్తుంది? చాలామందికి ఫోన్లు చేశారు, రమ్మని రిక్వెస్ట్లు చేశారు. కానీ మా కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారే నాయకుడు. వేరే నాయకులను యాక్సెప్ట్ చేసే పరిస్థితే ఉండదు. నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా రిజెక్ట్ చేశారు. కొంతమందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అప్పిస్తానని కూడా అన్నాడు. ముందు ఈయనకే దిక్కులేదు, ఇంకా వాళ్ళకేం అప్పచెప్తారు. కాబట్టి మా కార్యకర్తలు ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగరు. మీరు చూస్తున్నారు, తెలుగుదేశం స్థాపించి 43 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా ఓన్లీ మా కార్యకర్తల వల్లే ఇంకా బలంగా పెరుగుతా ఇవాళ కార్యకర్తలు నాయకుల వల్లే తెలుగుదేశం ఈ స్థాయికి వచ్చింది. అంటే మా నాయకులు కార్యకర్తలు ఇటువంటి పిచ్చి ప్రలోభాలకి ఏదో చేయలేని పనులకి మా క్యాడర్ ఎవరు కూడా, మా నాయకులు కానీ ఎవరు లొంగరు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం పర్యటిస్తున్నారు, ఎట్లా ఉంటారు? ఇప్పుడు రేపు 2 నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి, అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. మీ ఆల్రెడీ ఇప్పటికే జనాల్లో ఎలా ఉంది? నాయకులు ఆల్రెడీ మీ వైపు పరిగెడుతున్నప్పుడు కూడా జనాల్లో ఎలా ఉంది? ప్రజల వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ వైపు మిమ్మల్ని కలిసిన ప్రజలు కావచ్చు, ఏం చెప్తున్నారు సమస్యల మీద? ఇవాళ మీరు చూశారు, వైసీపీ మునిగిపోయే నావ. దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు విపరీతంగా ఖాళీ చేస్తున్నారు. మేము ఇంకా గేట్లు ఓపెన్ చేస్తే ఒక ఫ్లడ్ లేక వస్తుంది. కానీ మాకు ఆల్రెడీ కార్యకర్తలు ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. న్యాయంగా మాకున్న నాయకులకి కార్యకర్తలకి వాళ్ళు మా ఫుల్ అయిపోయింది. కానీ ఎవరన్నా ఒకరిద్దరు నాయకులు ప్రజాసేవలో బాగా చేస్తారు అనుకుంటే మా నాయకుడు తప్పకుండా ఆలోచిస్తారు. ఇవాళ విజయవాడ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో ఎంపీ అభ్యర్థి ఎవరి నుంచున్నా గెలవబోతున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులను గెలవబోతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతున్నారు. వైనాట్ పులివెందులు అనే స్థితిలో మేము పులివెందుల్లో కూడా గెలవబోతాం. ఆశ్చర్యకరంగా పులివెందులో కూడా గెలవబోతున్నాం, గెలిచి చూపిస్తాం. ఇవాళ కొంతమంది వ్యక్తులు పదవులు అన్నీ అనుభవించి ఇవాళ ఏదో వెళ్ళి ఏదో 9.5 సంవత్సరాలు అయిపోయినా ఇంకో 2 నెలల ఎలక్షన్ వస్తుండగా వెళ్ళి అవాకులు చవాకులు పేలుతున్నారు. అటువంటి వారు మా లోకేష్ గారిని కూడా స్థాయి కాదన్నట్టు వ్యవహరించారు. అటువంటి వ్యక్తులకి గట్టిగా చెబుతున్నా, జాగ్రత్తగా ఉండండి. నీ స్థాయి అవినాష్ దగ్గర అన్ని స్థాయి అయిపోయింది. నువ్వు వైసీపీలోకి వెళ్ళంగానే నువ్వు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మా కార్యకర్తలు ఎవరు ఊరుకునే పరిస్థితిలో లేరు. నీకు తగిన బుద్ధి జరగబోతుంది, శాస్తి జరగబోతుంది. త్వరలో మొన్నే అన్నారు 60% ఖాళీ అయిపోతుంది తెలుగుదేశం అంటాడు. నిన్నేమంటాడంటే ఈవీఎంలు ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుంది. ఈవీఎంలు ఓపెన్ చేస్తే డిపాజిట్లు కోల్పోయే పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు. కాబట్టి నీకు కూడా అర్థమైపోయింది, మా క్యాడర్ ఎవరో రాలేదు కాబట్టి నువ్వు ఈవీఎంలు అంటున్నావు. ఈవీఎంలు ఓపెన్ చేస్తే మొత్తం గల్లంతే. పులివెందులు కూడా గల్లంతో అవబోతుంది. మళ్ళీ ప్రజాక్షేత్రంలో మీరు కనపడరు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ మంచి 175కి 170 స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగా ఉంది. ప్రస్తుతం వైనాట్ పులివెందులు అనే స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ ఉందని, ఇప్పటికైనా కూడా మాయమాటలతో మోసం చేయటం మాని లోకేష్పై చంద్రబాబు విమర్శలు మానుకుంటే మంచిదని కూడా ఆయన హితవు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నారని, గేట్లు కనుక తీస్తే మొత్తం వరుస క్యూలు కడతారని, ఈ నేపథ్యంలో మాటలు మాట్లాడేవాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవడం కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాథ జ్యోతి, విజయవాడ నుంచి.